విశ్వసించువాడు కలవరపడడు. యెషయా 28:16 ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 26 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. దేవుని నమ్ముతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉందా? నువ్వెందుకు కలవరపడుతున్నావు? ఏ విషయంలో కలవరపడద్దు. ధైర్యంగా ఉంటూ నేర్చుకో. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఎదుట ఎర్ర సముద్రం ఉన్న, వెనకాల ఫరో సైన్యం ఉన్న దేవుడు అద్భుత రీతిలో చివరి క్షణంలో అద్భుతం చేసి సముద్రాన్ని ఆరిండాలు చేసి ఇజ్రాయేల్ని అవతల నడిపించారు. ఫరో సైన్యం ఉసుకొలిపి మార్గ మధ్యలోనే సముద్రంలో చంపారేశారు. ఎస్, కనుక చూడండి ఎలాంటి అద్భుతం. అసలు చనిపోతున్నాం, అయిపోయింది మా పరిస్థితి అనుకున్నారు ఇజ్రాయేల్. కానీ మోషే ఒక్కడు విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు కలవరపడలేదు. దేవుని ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుతమైన కృపగల కార్యం చేశారు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఈరోజు వాక్యం ఉంటున్న బిడ్డ, ఎన్నో పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో టార్గెట్స్ మన ముందు ఉంటాయి. కానీ కొన్ని పర్యాలు అవి దగ్గర పడుతున్నప్పుడు కలవరం వస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేదా సో ప్రాజెక్ట్ వస్తా రాదా, పెళ్ళి అవుద్దా అవదా, లేదా పిల్లలు పుడతారా పుట్టరా, ఈ పలానా పరిస్థితి ఏం జరుగుద్దో ఏమవుద్దో అని చాలామంది ఇంటెన్షన్, ఒత్తిడికి గురైపోయి, స్ట్రెస్ గురైపోయి రకరకాలుగా అయిపోతూ ఉంటారు. కానీ దేవుని విశ్వాసం ఉంచేవాడు ధైర్యంగా ఉంటాడు. కలవరపడ్డావు. ఎస్, దేవునిలో నమ్మకం ఉంచుతాడు. దేవుడు చివరి క్షణంలో అద్భుతాలు చేసి ఎర్ర సముద్రం చీల్చిపారేస్తారు. అంతే. నువ్వు ధైర్యంగా ఉండి బిడ్డ, దేవుడు నీ కోసం ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి ఫరో సైన్యాన్ని ముంచేసినట్టుగా శత్రువుని అడ్రస్ లేకుండా చేస్తాడు. ధైర్యం తెచ్చుకో. కలవరపడొద్దు. ఏమైపోద్ది, ఏమంటే మా పరిస్థితి, ఇలాంటిది ఏమి దిగులు పెట్టుకోక. ఓకే, ధైర్యంగా ఉండు. ప్రార్థన ఆశ్చర్యకడు నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. విశ్వసించువాడు కలవరపడ్డాడు ప్రభావ, కృప చూపించి నీ కార్యం చేయండి. నీ దీవెన దయచేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ మా మీద ఈ పరిచయం పనిచేయనీకోకుండా ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. నాయనా, కలవరాన్ని మాలో తీసేయండి. ధైర్యంగా ఉంటుంది మాకు నేర్పించండి. విశ్వాసం మీ మీద ఆధారపడి మాకు నేర్పించండి. చివరి క్షణంలో శత్రువు సమీపించాడు, కానీ అద్భుతం చేసి సముద్రాన్ని చీల్చి పారేశావు. వెనకాలను ఫరో సైన్యాన్ని ముంచి పారేశావు. దేవా, అద్భుత రీతిలో బానిసత్వాన్ని విడిపించావు. కనుక పాపం అనే బానిసత్వం నుంచి, అలాగే సమస్యని, వాటి నుంచి, భయం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి. ఎవరిని శత్రువు బారిన పడినవాడు యేసు నామములో శత్రువుకి భయం కలుగును గాక. చీకటి తొలగిపోను. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న మీరు గద్దించండి. యేసు మరణకరమైన వ్యాధులను గద్దిస్తున్నాను. బలహీనత నుంచి విడిపించండి. నీ గాయపడిన తాకండి. ఫీవర్ నుంచి, అలాగే బాడీ పెయిన్స్ నుంచి, హెడేక్, మైగ్రేన్ పెయిన్ నుంచి విడిపించండి. యాంకిల్ పెయిన్స్ నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరిని నాయనా జాయింట్ పెయిన్స్ విడిపించి స్వస్థపరిచి కృప చూపించి ప్రతి ఒక్కరిని బలపరిచి సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి. దేవా, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ఎవరు జాబ్ రాక కలవరపడుతున్నారు, ఎవరు పెళ్లి కాక కలవరపడుతున్నారు, ఎవరు పిల్లలకి కలవరపడుతున్నారు, కృప తెరిచి అద్భుతాలు చేసి కృపనివ్వండి. యేసు నామములో అద్భుతాలు నీ పట్ల జరుగును గాక. నీ సమస్య సాక్ష్యంగా మాను, నీ వ్యాధి ఆరోగ్యం మాను, నీ అప్పు సమస్య దేవుడు కొట్టివేయను గాక. యేసు నామములో నీ ఫ్యామిలీ సమస్య కూడా సాల్వ్ చేసి దేవుడు సమాధానపరచును గాక. నీ కోర్టు కేసు, నీ పోలీస్ కేసును కొట్టివేసి దేవుడు నీకు ఫేవర్గా అన్నింటిని మలుచును గాక. ఆమేన్. అద్భుతాలు చేయవాడా, నీ కృప చూపించి మీ ఆశ్చర్యమిగాలు జరిగించి మహిమ గంత పర్వాలు పొందుకొనమని ఈ రాత్రి, ఈరోజు అంతట్లో కూడా దీవెనిచ్చి, జయమునిచ్చి, మహిమ తెచ్చుకోనండి. ఎవరు బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకున్నారు వాళ్ళని కూడా దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానంతో నీ మహిమ చెందండి. వచ్చే సండే ప్రాపర్టీకి సండే, అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ కృప చూపించండి. గర్భఫలం, ఫ్రూట్స్ అయిన విషయంలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి సిద్ధపరచండి. మహిమ చెందండి. మన బిజినెస్ పీపుల్ కోసం ప్రే చేశాను. అద్భుతంగా వాళ్ళు బ్లెస్ చేసి న్యూ బిజినెస్ స్టార్ట్ చేసి బిడ్డను కూడా ఆశీర్వదించి గొప్ప కార్యాలు జయమనిమ్మని ఆయన ప్రామిస్ లాంటి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఇక్కడ కూడా ఒక మంచి స్థలాన్ని సిద్ధపరచండి. అద్భుత రీతిలో కృప తెరిచి, లేదా సర్కస్ గ్రౌండ్లో మంచి మనసు ఇవ్వండి. దీవెన దయచేయండి. ప్రతి ఒక్క విషయం నీ మీద ఆధారపడతాను, విశ్వసిస్తున్నాం. మాకు కలవరం కొట్టివేసి కృప తెరుగుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.